ఇద్దరం భార్య భర్తలు గుడి పాడబడే మీరు పాట తెచ్చి పూజలు పడతాను అయ్యా పట్టిన పూజలు భిన్నం చేసినవే అయ్యా పెద్ద మనిషినైనా అయ్యా ఎప్పుడైనా పెద్ద మనిషి అయితే మూల కూర్చోపోయినా నీకు కొడుకలేస్తున్నారు కాదు ఏ పెద్ద మనిషి అనుకుంటాను రా గాచి కొడుక ఏ పెద్ద మనిషి అయినావు కింది మీది ఊచిపోయి బాపతి నీ బాధ్యను కింది పనులు మీది పనులు ఊచిపోయింది కౌరేళ్ళు అంటే కౌరేళ్ళు శుక్రారం అంటే బుక్కురారం హరిగొప్పు అంటే కొడుక గతపాక కనుకల గిద్ద ముత్తారం పుచ్చపండు ఆకునూరు ఇవన్నీ బంద్ చేయి మొత్తం అందరం కూడా అత్తయ్యా అది ఎందుకంటే నీకు అనరాదు అది నేను అనుకుంటే అది అవి అక్కర్లేదు నేను ఏంది నువ్వు అందు లేని మాట తీరుంటది గచ్చే ఉంటది రక్తం ఉన్నప్పుడు ఆగినావా బండ్లు వేసుకొని వంటలు తిరిగినావు ఆడలు తిరిగినావు గోడలు తిరిగినా ఇప్పుడు అక్కడ పడ్డే నీ మాట అన్ని ఇస్తాం అనుకుంటాను అవురా ఇప్పుడు కేటీఆర్ అరే బిడ్డ ఏమిటి ఏమిటి బిడ్డ ఏ ఊరు ఉన్నది ఇంత బియ్యం పెడుతుంది నాన్న ఇక కళ్ళంగాడి కన్నా పోయి అడిగితే పుణ్యంగా తల్లిదండ్రులు చూసిన జొన్నలు వడ్డ పెడతారు కానీ ఈ పాడబడ్డ గుడికాడికి ఏముండే పట్టుగా నీకేం పెట్టాలి నాన్న అయ్యా ధాన్యం అంతా ఒడిసింది ఏమి లేని నిరుపేద రాళ్ళు నాయనా కాసు నుండి కైలాసం తిరిగిన ఈ పృథివీ పైన ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో మునిగని గుండం లేదు మొక్కని దేవుడు లేదు నాయనా ఈ కూలిపోయిన గుడిని కుదిరించి కట్టినము నానా కుయ్యలి దున్నము చేసినవా అని నన్ను అంటారు బిడ్డ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల తోడ ఆడపిల్ల కావాలని పూయ పట్టిందంటే బిడ్డ నీకు సంతానం ఇస్తానన్నట్టు దేవుడు దేవి శాంతిమణి దేవి నన్ను నువ్వు నమ్ముకుంటే నా చేత నీకు సంతానం ఇస్తా నువ్వు బిడ్డను అంటావు గాని ఈ గుడికి వెళ్తే పేరు పెట్టుకోవాలి నువ్వు సంతానం అన్న మాట చాలా సంబరం అనిపించింది అయ్యా
దేవతలు పూజలు చేసిన ఏ దేవుడు మెచ్చి నాకు సంతానం అనే మాట చెప్పలేదు నాన్న. సంతానం ఇస్తానన్నావు అంటే ఏ మనిషిగా అన్నం పెడుతుంటే ఆశ అనిపిస్తుంది, కొడుతుంటే భయం అనిపిస్తుంది తండ్రి. సంతానం అన్న అన్న మాట అన్నావు కాబట్టి ఎంత మాట అన్నావు నాన్న. గుడ్డగప్పలెక్కుండి ఎంతసేపు అరే చింతగించినట్టు ఒక్క తీరుండి నీకేమో తీర రాజగల అరే బరిస్తున్నావు రాజగల మనిషి అరే ఎంతసేపు రాసి చూక్కుంటా ఒక్క తీరు బిందున్నట్టు పెద్దలా దూసరించితే మళ్ళీ వచ్చే జలవల పీసిరి గద్దవై పుడతావు. పెద్దలేరు గిద్దలేరు సంపులు అంత నీ బిందున్నట్టున్నాడు. సమ్మక్కకి ఎత్తు బెల్లం ఉన్నట్టున్నాడు, బెల్లం పుట్టున్నట్టు. అరే మా దగ్గర పోతాను. ఓ వాడు ఇస్తా అని దోస్తులు పట్టుకోపోతావా, కొంగు పట్టుకోపోతున్నా. ఓ సింగులాలు ఇస్తావా, సింగులాలు ఇస్తాగంటావా, కొంగులు ఇస్తాగంటావా, ఒళ్ళు ఇస్తాగంటావా? మనిషివా ఎంతసేపు దమ్ము మింగ వచ్చానుక ఎంతసేపు ఇచ్చే విధానం అది కాదు, తీసుకునే విధానం ఇది కాదు. కొంగు పట్టుకో నిలుకుతుంది, కొంగు పట్టుకో నీ కొంగు ఇస్తావా సంతానం ఎక్కడ ఎరికేనా, ఎక్కడ ఇస్తా ఎరికేనా? ఇచ్చే నిర్ణయం అది కాదు, తీసుకునే విధానం ఇది కాదు. నేను చెప్పినట్టు నువ్వు సంతానం ఇక్కడ ఈపులేసుకుంటారా సంతానాన్ని? అరే ఇప్పుడు గడ్డ మీద పట్టొచ్చి నీకు ఎడిపోతుంది, వంపులో పోతుంది, వంపులా జారిపోతుంది. నువ్వు ఇక్కడ సంతానం ఇచ్చినావు అనుకో వంపులా జారిపోతుంది. అమ్మా మీరు మాట్లాడకూరే అమ్మా, ఇంకా సిగ్గులేదు. అయ్యా నానా ఆయన మాటల్లో పట్టుకోగలను గట్టి అంటాడు. అయ్యా ఏం చేయాలి? నా పెళ్ళైన కాంచి నీదే కోసం నాకు ఈ కోసం పాడవాడా, నాకేం చేయాలి? నమ్మంతో కడుసుకుతానని దక్కదట. నమ్మడయ్యా గట్లయితా నమ్మడయ్యా. నేను ఎటు పోతాడు ఎత్తరు వీళ్ళు రాకడ పాడగాని తప్పున. అయ్యో ఏదైనా పండుగ అయితే మా అమ్మగారింటి వేయండి అనుకో, ఎంబడే ఊరికి ఎత్తరు చెప్పాడు. ఎంబడే ఒక్కటి మొన్న నువ్వేమో లోట పట్టుకొని పోదా కూడా గజ చూడవచ్చు. ఇంకేమని తినాలి కానీ అదే బాగా కుక్కను పట్టుకొని కుదరి కుక్క రాలే అచ్చడానికి మనం అనిపించలేదురా. అరే సంతానం ఇచ్చేది ఇది కాదు, తీసుకునేది అది కాదు. రెండు అష్టపదాలు ఒక చోట పెట్టి రెండు అత్తలు జారుది కాకిరిది కందు ఊసి పిట్టిది వంగి ప్రవృత్తి అంగిటమా నువ్వు సంతానం ఎత్తాను. అయ్యా కళ్ళు మూసినాక సంతానం ఇచ్చాడు బాబు. ఇక మనసు కళ్ళు మూసినాక ఈ కలియుగమే చీకటి. రాసాల సముద్రాసాల గంపల పనులు పెట్టుకుని వడల పడి పనులు ఏమో పనులను తిరుగుతా అంటే పళ్ళు అమ్ముకునే ఆ తల్లిని మన దగ్గర పిలుచుకొని మన కంటికి నచ్చిన పండే కొనుక్కొని తింటాం కానీ కంటికి నచ్చని పొలం కడుపు తింపు అవుతుంది. అయ్యా ఏమో పంటి అంది విషము, తేలికేమో కొండి అంది విషము. కరుడు అంటే నరమానవుడికి నిలువెల్ల విషం ఉంటుంది. బిడ్డ బిడ్డ పంటికి తగిలితే మరి ఫలం కరిగిపోతుంది, కళ్ళతో విత్త కరిగిపోతుంది, మరి ఇసమైపోతుంది అమ్మ ఫలము. కళ్ళు మూసుకుంటే సంతానం ఇచ్చిపోతాయి బిడ్డ. సరే పర్వాలేదు నాన్న, నువ్వు అన్న ప్రకారంగా నేను బిడ్డని అన్నదాన్ని కావాలి. కొడుకులు బిడ్డ ఉండాలి అన్న సైతోడు, చెల్లెలు చెల్లెల సైతోడు అన్నదన్నారమ్మా. సంతానబలం తీసుకున్నా తల్లి శాంతమైన దేవి సిరి పాదాలలా దగ్గర పెట్టినా దగ్గర పెట్టినా తమలో సంకూరల చేయి పెట్టిండు, సంతాన బలం చేతుల పెట్టిండు, ఉపమాల జపమాల సంజీవ మంత్రం స్థాపకులు ఓం భారత రేజులు పరణ కాయ శుభోత్తండాలి. సంతాన బలము చేతుల
ఇంకో ఇంత ఇంకో ఇంత చాపడ ఉనకడి చాపినా కానీ ఇంకింత లబ్బర్ అదైతే చాకుందా కానీ ఇట్లా సాపమ్మ నోరు సాపు సాపు అంటే రాత్రికి ఇట్టే సాపిందిలా దాన్ని ఏమంటారు ములకలపల్లి అమ్ములకనూరు మల్కాపురం తెనుగోలు ఇంటి కాడ కాదు గొల్లలే అది కూడా గొల్లలే వాళ్ళు ఏమైంది దొరికిన రాత్రి 4 చిలుకులు వాడడం వాళ్ళు ఏం చేసిండ్రు అయ్యా ఎప్పటికి ఇట్లా వాడని తీసుకుపోయి సిగ్గు తెచ్చుకుంది చిలుబల్ల ఇదే టైం వరకు గాడు ద్వారా వెలిసిన తక్కువైన వాళ్ళు నీ సంతానం ఇస్తానని నేనన్నా ఈ విద్య సిగ్గు నోరు దాపింది నోరు దాపిన నీవు నోరు దాపితే సిద్ధమైన శివకుడు వచ్చారు నాకేమో సంపాదించుకోవడం మిగులుతాను నాకు అయ్యా చూసే వరకు కోతి ఆ కోడి పొడవి తిప్పుతాను ఒక అయ్యో బిడ్డ గొల్లలు మంచిగా టెంట్ వేసి బిడ్డ ఈ యాప్ చెట్టు ఉన్న వరకు ఏం కాదు కానీ ఏ నోరు దాపు దీని కింద మరి ఆనాడు భగవంతుడు చూసిన సంతాన పలుపు చేతుల వాటి మా సంతానం ఓడిగట్టరా రామ రామ సంతానం ఓడిగట్టరా రామ రామ మూడు బిడ్డని భరతత్తనను మధ్యలో మాయమైందే అట్టుడు కచ్చే నీతో తిరిగలే కదరా ఉన్నాయా కమల బుడ్డాలు ఉన్నాయా ఉన్నాయా కనకాంబరాలు ఉన్నాయా ఉన్నదా సిరాజాకి ఉన్నదా ఉన్నదా తలకాయ కూర ఉన్నదా ఉన్నది 2 బాకీలు లాటు కొన పాత్ర కొనుక్కొని ఆయన ఇవ్వనద్దు అరే గట్టగా దొంగతనం చేసినాడు దొంతులు తక్కున్నాడు వాడు అత్తగిట్టు అల్లగిట్టు మనిషి కాదా ఆ చిన్న ఆయన గుర్తాను ఆఖరికి వచ్చి చెరి జాగ్రత్త కమలు పుట్ట కనుక పెళ్ళమైన మంచి పెళ్ళ మీద సొమ్మలేం కదా అరే పిచ్చి మొక్కదానా పెళ్ళం ఇవ్వకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే నెల కాకపోతే 6 నెలలు 6 నెలలు కాకపోయినా సంవత్సరానికి అయితే తిరిగి వస్తాయి పెళ్ళం పెళ్ళానికి కాళ్ళు ఉన్నాయి కాబట్టి పెళ్ళం మళ్ళీ తిరిగి వస్తాయి సంవత్సరానికి ఆయన పెళ్ళానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఎన్ని రోజులకైనా వస్తాయి పెళ్ళం ఆధార్ కార్డు ఉంటే ఎన్ని రోజులకైనా వస్తుంది పెన్నం ఆధార్ కార్డు పట్టుకుని 5 రోజులు దాకా తిరిగి అందుకే 7 వేల మళ్ళీ తిరిగి వస్తావు పెన్న కాళ్ళు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు ఉంటే నడుచుకుంటూ వస్తావు కమలకైనా కాళ్ళున్నాయా బంగారానికి ఏమైనా తక్కువ రేటు ఉన్నాయా 1,00,000 రూపాయలు తులం బంగారం రేపు పొద్దుగా వీళ్ళు గొల్లలు వాళ్ళు కథ వేపించే వాళ్ళ మనవాళ్ళు అడుగుతారు కదా మేము కమలు ఇస్తున్నాం మా బంగారం మాకు కావాలని వాళ్ళు అడుగుతారు తీసుకుపోయి వాళ్ళ మనవాళ్ళకి నేను ఉదయపెట్టాను కమల కింద ఆయన కుదబెట్టాను కమల కింద అయ్యో చీరలు ఇచ్చారు అయ్యో ఈ చీర 10 ఇళ్ళు తిరిగి వచ్చింది ఈ చీర అయ్యో వచ్చింది అయ్యమ్మడే ఎంత తిప్పలమంటాం ఈ చీరకు అంతేనా చిత్రముఖం అంటాడు ఆయన గట్టే ఒక్కరించుకొని పనులు చేసాం కాడ నువ్వు వచ్చి ఇన్నే ఉంటుంది అయ్యో ఇక ఎప్పుడు అయ్యో 3 గంటల మొదలు పెట్టింది ఏమైందన్నా రారి అని మనం చేయనిత్తలేని గట్టం ఇక నిత్తులు పట్టీలు ఆయన అంటలేడు లోపలంటాను ఆడికి వాళ్ళ మేనవాళ్ళు అంటాను నిమ్మలంగా ఉండేది అత్తరు కానీ ఉండనీరా వాళ్ళంటే తినింటాడా తినేందుకు తింటాడు తినడు కుదబెట్టా మరి అనుకోలేదా పిల్ల అయితే వాళ్ళు ఏమి అన్ని మనయే షాప్ కూడా వాళ్ళ మనవరాలే అయ్యో వాళ్ళు ఏమి లేదు ఆడిబిడ్డలు ఏమి లేదు ఇంట్లో ఏమి అంతేనా మరి అన్నాడే అట్లా కాదయ్యా అచ్చనే ఎవరెవరనుకున్నా సాక్షాత్ భగవంతుడే వచ్చి చక్కటి బిడ్డ సంతానం అడిగి అంటేనయ్యా అప్పుడే నిన్ను చూస్తుంటే అర్థమైందే సంతానం తీసుకున్న కచ్చేది కొద్దిగా మనిషి చిక్కపడ్డా చిక్కపడ్డా పొక్కడి పాలు వేడు నువ్వు కలమన్నది అవ కడిపోతే నీ వేడి పోతే 2 పోతే సాగండి పాడుకోవాలి కడిపోతే కట్టపడ్డా నాలుగాను నా దగ్గర నీకు పెళ్ళాలుంటే ఏర్పడరా అందుకే గడ్డలు వేసుకొని పిల్లల తర పెళ్ళి అయితే గచ్చిపోతారు గచ్చ యోగులు కలిసిపోతారు పెళ్లి కాకుండా ఇద్దరు భార్య భర్తల బయలు వాళ్ళు ఏది
చెప్తారు ఎవరు మేమే వచ్చినాం అగో ఎవరు కావచ్చును ఎటు వేలో మా దొరికి సందర్భాలకు వెళ్ళి నెల్లూరు అవుతుంది చాలే పత్తలేదా అయినా అక్క ఎవరు కావచ్చును ఏమని ఇంటి ముందరికి వచ్చి దాసి దాసి అని పిలుస్తారు ఊరికే దాసి దాసి అంటే మన పేరమ్ముడు వేయిందా మన పేరమ్ముడు వేయిందా అక్క మన ఊరమ్ముడు వేయిందా మనే నా సొంటోళ్ళ మనే నీ సొంటోళ్ళ మనేమన్నా సంసారలమా ఇవాళ లంచం ఎవరెవరు తప్పాలమ్మ మిమ్మల్ని గుంజాలంటే అటో ఇటో ఆకాశవాణికి వెళ్ళాలి మా పేరు మంచిగా అంతే అక్క ఊరు కోసం ఇల్లు కట్టుకునే భయం తెల్లగా సున్నమయ్యే భయం అచ్చగాళ్ళ పూసేల పండుగ కదక్క ఏం పండుగ అంటే జోడుకొని జబ్బకి వేసుకొని నా ఇల్లు కూలిపోయిందవ్వా అని ఓడత్తాడు వాని ఇల్లు కాలిపోయిందవ్వా అని ఓడత్తాడు వాని అవ్వ చచ్చిపోయిన ఓడత్తాడు వాని అయ్య చచ్చిపోయిన ఓడత్తాడు అక్కడ వాని పెళ్ళని చచ్చిపోయిన ఓడత్తాడు పిల్లలు వచ్చేవానికి 4 రోజులు పోరాదు ఎందుకే మన సంవత్సరం నిలబడుతుంది సరే అక్క నేను ఆయన పోతా గాని నామోనికి నువ్వు పోతావా నీ బాధ్యనే నీ మొగం దగ్గర అంత అబ్బో నీ మొగం దగ్గర అంత ముసలి వాసత్తా నీ మొగం ఏం కదక్క మావే వస్తాడే నిన్ను సాదలెక్క నీ మొగం నన్ను తీసుకోవద్దు ఇంటి ముందర రాజు చేస్తామని చేసుకున్నట్టే రోజుకో కాటన్ బీర్లు కావాలి ఆయన బతుకుతాడే మాగ వస్తాడే జంటాను కూడా తిరుగుతాడు అంతే ఎవరుగా వస్తుంది ఇంటి ముందరికి వచ్చి పిలుస్తారు ఎవరుగా వస్తుంది ఎంతో అక్క ఎవరు కావచ్చు మన పేరు పిలిస్తేనే పోవాలక్క పేరు పెట్టి పిలిస్తేనే పోదాం తిరగకపోతే సపరేట్ నీ పక్కన నువ్వు నా పక్కనే పక్క పక్క పక్కనే అంటాను ఎవరమ్మా చాలా కదవా చామంతి దేవి అంజలి జాబేరి భాగ్యవతమ్మ రూపవతి నీలవెన్నిన పొద్దుగల అయింది 2 నెలల ఆలయం తెలియదు ఈ లైన్ తెలియదు ఎన్ని లైన్లు ఉంటాయా జనరల్ వాటర్ మినరల్ వాటర్ ఉండదు కదక్క ఎవరు కోలవేణి కోలగంధ కోలపరలు బాగున్నాయి ఎవరు సుశీల చూడవేయింది గదేనావా సండేపల్లి నుంచి లొడ్డోల కథ చూడవే ఒక్కళ్ళం పట్నాలు ఎత్తాం పడేదాడుతాం ఒడ్డోళ్ళు వచ్చినాక కడపారాలు ఎత్తారు మీ గద్దెలు అడవుల కాంచెలు ఆడతారు లంబడి మీ గద్దెలే మళ్ళా నా గద్దెలు గడపారం నట్టున్నారు రాజ కొడుకులు మరి ఆవిడ పోయింది అనసూరి ఆకలాడకు పోయిందమ్మా ఆడలాడితే ఇల్లు పోతాను పూలు పోతాను పాడే పుస్తకం ఆడలాడతా ఓ ఇప్పుడు ఆడలు అన్నకు అంతే రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తానట ఇంకా ఆడుకుని ఇంకా జోరసూడు దేవుడు కుడితాను ఏ దేవుడైనా మంచిగా కాలుకు బేడు ఉండాలి 9,000 పుట్టేది పెట్టల్లక వస్తాయి మనం 24వ తారీఖు నారాయణ ఇక్కడ పెద్ద పండుగ అవుతుంది కదా ఆ పండుగ కాడ బిర్యానీ లగ్గమేటప్పుడు ఆ లగ్గ ఉన్నాయి నీకు ఎత్తాం ఇక 10 ఎత్తాం మీరు కూడా అలానే ఉంటారు ఇక అయ్యా దాసి 500 మాట్లాడితే అందరి ఇంటి 4 దాకా మాట్లాడితే ఇవ్వలేను రావు 500 అంటే అయ్యో ఏం రావు కాదే చెక్కన మొత్తం చాన్సేపు అవుతుంది అంతే కొత్త పని తీసుకొని వస్తుంది దాని పేరు ఎప్పపోతే దాని పేరు ఊళ్ళో పోసి లంచ్ అంటే బాధపడతాను వస్తూనే బాధపడకు లంచ్ అంటే లావణ్య అయ్యో ఈ ముసల్దానికి లావణ్య అన్న లచ్చకిచ్చా అని వడిసే పాని లావణ్య అంటాను ముసల్దానికి లచ్చకిచ్చా అని చెప్పి లావణ్య ముసలి అయితే పేరు ముసలి అవుతుంది అక్క కాదు కాదు ఏందే నీ గుడిచలా ఊకెవరుడే ఏమైందే ఎవరు అంటే ఏందే నీ బొబ్బ పాడగడ బొబ్బ మనవ ఏ బొబ్బనే ఊకే ఏం చేస్తావు అక్క కనక 2 కొడుకుల కన్నా నువ్వు అండవే 2 కొడుకుల కన్నా అంటే 2 కొడుకుల కన్నా అక్కలు ముక్కలు 2 కొడుకుల ఏమైంది పొరగాలకు మంచిగా ఏం చేయలు గుడ్డు వాసిందో గుడ్డు వాసిందో అయ్యో గుడ్డు వాసింది బొడ్డు వాసిందంటే ఎవరి దగ్గర నా నిట్టున్న దగ్గర పోయి అడిగి చెప్పాను దేవుడు అనే అడిగిసినా కదక్క ఎవడో రాజు నెంబడి వాటాడు ఎవరేం మరి
అయ్యో వీటో పొద్దు పడిచిన కాడున్న వీటో నీకు ఎన్నడు పొద్దు కాలే నీకు ఇప్పుడు ఏం దేవుడు కనున్నావు పెంచనున్నావు పోరగాళ్ళ తిప్పే వయసు ఉన్నది నీది నీకు ఇప్పుడు దేవుడు నీకే అందుకు నీ అత్తకే మా అత్తలని చేసుకోని అన్నదే ఎందుకు ఏమో నీ పొర నీట ముసేదానికి దసరే కన్నట్టు నాకెందుకు దేవుడు నాకెందుకు పోరగాళ్ళు అది మంది అవుతుంది మండి దానికి అత్తరే దేవుడు పాడు తప్పింది లంజే అత్తలు లంజంటే ఇల్లు ఎగురెక్కుతుంది పందిరి పచ్చ పడుతుంది అని మొగలికి అయిపోయాను అద్దు ఆయనకు లేత్తలేవు కాలు రెక్కలు ఎత్తలేవు అందుకే ఇప్పుడు ఆయన కేసినాం అనుకో రంగులేసి సన్నీలో తానం చేసి జోరేసుకొని ఏం పోతాడు ఆయన అదే ఇదో ఎండాకాలం ఆ తిరుగుతాడు కానీ చలికాలం తిరుగుతాడు వాళ్ళు ఇద్దరు దర్శించాడు కాదే వెళ్ళిపోదామని వెన్నెలకు వచ్చినాయి తొందర పళ్ళు నగదారిలో తొందర పళ్ళు నగదారిలో వెన్నెలకు వచ్చినాయి తొందర పళ్ళు నగదారిలో తొందర పళ్ళు నగదారిలో జొన్నాల పళ్ళు కాదు వందల పళ్ళు నగదారిలో వందల పళ్ళు నగదారిలో అయ్యో అక్క ఏందక్క నేను తిప్పినట్టు నువ్వు తిప్పుతలేవు కదా నువ్వు తిప్పినట్టు నేను తిప్పుతా అంటే నేను తిప్పినట్టు నువ్వు తిప్పినట్టు నా తిరగతా చెల్లె అంటే మనకు పంటనిస్తారా పైసలు ఈడ మరి ఏం చేయాలి పుణ్యానికే అక్క నేను తిప్పినట్టు నువ్వు తిప్పపోతే ఇలాగే రేపు పొద్దుగా నీకు 200 కట్టు నువ్వు కడిగేసి రాకుండా రాదన్న నాకు ఎప్పుడో ఫోన్ పేరు వచ్చిండు మరి నువ్వెందుకు వచ్చినవే వచ్చే చూసిపోయామని వచ్చినా ఇప్పుడు ఎదురపోతే ఏం చేస్తావు 200 కట్ట అంటాను నువ్వు ఎగిరినంతమన్నా నేను నాకు ఎగిరొచ్చామన్నా నేనే గుర్తపడి చెల్లే నడిపన్నా నగా పెట్టినా నగదారిలో నగా పెట్టినా నగదారిలో ఏందే బోరి కొట్టినట్టు మరి ఏం చెయ్యాలి అయ్యో అక్క ఏంటి చెల్లె ఇక నీ పని అయిపోయినట్టే ఎందుకు ఇక నిన్ను పాత్రసవానికి వేసులేనే నన్ను పాతికి ఎత్తి వస్తాయి చెల్లె నిన్ను పాత్రసవానికి వేస్తే ఇక ఉల్లిగడ్డ పెడతారు లేకపోతే మాడి పనులన్నీ ఇస్తారు అక్క నన్ను ఒక్కదాని ఎత్తవా లేదక్క నిన్ను ఒక్కదాన్ని ఎందుకు ఎత్తాం అక్క ఇక ఆ సెకండ్ అని ముసలు అందరినీ ఎదురేనే ముద్దలు లేదురా అంటే గాడొక్క అంటే చెల్లెంటి కదా పెద్దవారు ఎత్తే వస్తుంది ఇక ఆ శిక్షణ ఎత్తే ఇక బొంబాయి మిఠాయి ఇస్తారు కావచ్చు అక్క ఆ స్థితికి బొమ్మాయి అంటే నీ మొబైల్ ఎత్తే వస్తుంది ఆయన నేస్తే ఇక ముగ్గు శుద్ధ పెడతారు కావచ్చు అయ్యో శుద్ధ మంద పడేనా నీ మొబడు అంతే కదా తల్లి యువరాణి ద్రవణాలు నిండమ్మా
అంతేనా భగవంత నామాలు ఎక్కడ చెప్తా అసలు దాసిలకు మిల్లాసిల కూరదాసిల కుండలాసిల నీళ్ళ ఇంట దాసి నీ ఇంట దాసిల నీ గొంతుకే దాసిల్ల ఒక్క మాట అంటే వరి కోసం విసిరి పట్టినట్టు ఈ ఓటుకు వచ్చిన ఆ ఓటుకి వెళ్ళినవేంటే మరి ఏందా ఊరికే దాసి దాసి నా పేరే దాసియా కాదు నా పేరే మర్చిపోయినావా అయ్యో నీ పేరేం పేరే నా పేరు నీకు తెలియదా నీ పేరు నాకేం ఎరక ఓ నా పేరు హార్ట్ కార్పురమో అంటారు అది ఇంత పొడుగుంటే అదే పేరు అని మోడు వెళ్తాడా అన్నాడు ఆయన చిన్నగా అంటాడు ఏమంటాడు చిట్టి అని పిలుస్తాడు నువ్వేమంటావు నేను చింటూ ఎందుకు బెండకాయ మీరు ఇంకా సింటేనా మరి లవ్ మ్యారేజ్ కిందకి మాకు వేసిన తక్కువ అనుకుంటాడు నా భార్య ఉత్తమ మనిషి కాదు 2 జీవుల మనిషి ఉంటానా ఏం గతి అయ్యా 2 జీవులు అంటావు జీవనో జీవత్తి నీకే నయ్యే అనుకో అట్లా కాదే 2 జీవుల మనిషి నేనేమంటున్నా అయ్యా 2 జీవులు అంటావు జీవనో జీవత్వం ఇంజన్ నడుతుంది అరే ఇంజన్ కాదే నా భార్య నీళ్లు పోసుకున్నదే ఎండకాలం తినమే రోజు పోతుమా రోజు పోసుకో నీళ్ళు పాలు పోసుకుంటారా పెరుగు పోసుకుంటారా లేకపోతే ఎర్ర మందు పోసుకుంటారా మందు పాలు మంది ఆయన గత్తరెత్తానంత ఎర్ర మంది కాదే గట్ల కాదే నా భార్య పొట్టతో ఉన్నది ఓహో పుట్టతో ఉన్నదా నాకు అర్థమైంది పుట్టతో ఉన్నది కదా ఓ యూరియా బత్తును ఓ పుట్టద బత్తు తెచ్చి సిక్కుదల్లయ్య గొలుసు బాగా ఇడుతుంది ఇలా ముఖాల కొట్టి గడ్డి మందు గడ్డి అంతా కాటికి అంత చూసిపోవు గట్ల కాదే నా భార్య ఉత్తమ మనిషి కాదు ఇందుకు గర్భవతి ఉంటానా ఓ ప్రెగ్నెంట్ ఏంటి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ గట్ల అనక మరి నీళ్ళు పోసుకుని నాకు అర్థం కాలేగా ఉత్తమ మనిషి కాదు 2 జీవుల మనిషి కాబట్టి నెయ్య బుక్క పాల బుక్క పరమాణ బుక్క తెచ్చి తినబెట్టాలి తెలియదా ఇంతకెళ్ళి పెడతావా బాగా మాట్లాడతావు ఎటు పోయిండే ఆయన ఉన్నాడు ఎటు పోయిండు ఆయన అవుట్ ఆఫ్ పోయిండు అవుట్ ఆపా వాడికి ఎత్తా మనసు ఒప్పింది వాడింది వేయండు గిసొంటి పోరు తీసి పెట్టి వాడికి ఎత్తా బతకలేకనయ్యా ఏం బతకలేక నన్ను చూసుకుంటే కడుపులోకి ఎట్లా వెళ్ళాలి గిసొంటి పోరి నీ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు పొద్దుకోవాలి వాడికి ఎట్లా నిద్ర పడుతుంది ఓ నీరవట్టుడు కాదు అక్కడ నౌకరి చేస్తాడు నవ్వుతారా ఏమినా జాబు జాబ్ చేస్తాడు నీ తెలియదా పోలీస్ జాబా కాదు ఎస్ఐయా కాదయ్యా సిఐయా కాదంటే సాఫ్ట్వేరా అరే కాదంటాను ఇంజనీరా డాక్టరా కలెక్టరా కాదయ్యా పైలట్ నడుపుతారా అరే కాదంటాను ఇంకేం చేస్తాడే నీ తెలియదా అయ్యో మా ఆయన 10th లో పోతాడయ్యా ఏందో నవ్వుతాను టెంట్ పోతాడా ఇంత పెద్ద టెంట్ లేవాడతాడా అని మొగడు ఏ గట్ల ఇంత పెద్ద టెంట్ లేవాడతాడా లేవట్టు లేదు ఆడికి పోతారు 2 గుంజలు లేవాడతాడు ఆడతాడు అంతే తింటాడా బుకెట్ అందం దొరుకుతుంది 90 పెక్ దొరుకుతుంది అంతేనా ఆ దాసల చేత బాలు పెట్టిన వాళ్ళు వచ్చినా వేడికి వచ్చిండే కళ్ళతల్లి శాంతమైనది అనుకున్నది భగవంత నాకు చాలంత సంతానం దొరికింది 2 కొడుకులతో నాకు బిడ్డ అంటే రేపటి కళ్ళ చూడు నా కొడుకులు ఏమని అనుదానం వేస్తారు నా బిడ్డ ఈ పేడ కొమ్మలు బట్టి ఏడుతో నాకు అంతే చాలా అనుకున్నది నా తల్లి చూడు కోడల్ని ఏమో చూసిన కన్న బిడ్డలు అరుచుకుంటుందమ్మా మరి ఆనాడు సంతాన ఫలానికి పోయేనాడు కొడలా పాపదేవి సంతాన ఫలానికి పోతున్న బిడ్డ సంతానాల కంటే అత్తమ్మా అరే పర్వాలేదు నీ గర్భానికి బిడ్డ కావాలి నాకు ఆడబిడ్డ కావాలని కొడలన్నదే కొడలైతే నన్ను సంతాన ఫలం వరకు తెచ్చుకోమన్నది నాకెవరు అవసరని అన్న తల చూసిన శాంతమైన దేవికి భగవంతు సంతానం ఉడిగట్టిన భర్త తీసి దాసుల చేతిలో పెట్టినప్పుడు